అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందండి. వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సారీ అండి. ఎందుకంటే చామంతి మొక్కలకి ఇప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే నెక్స్ట్ సీజన్ వరకు అవి బ్రతుకుంటాయి. లేదంటే మన కళ్ళ ముందే చూస్తూ అవి మెల్లిమెల్లిగా వాడిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్తాయి. నెక్స్ట్ సీజన్ వరకు వీటిని ఎలా కాపాడుకోవాలి, ఈ సమ్మర్ వేడి నుంచి వీటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా కొన్ని కొత్త టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. చామంతి మొక్కలకి చలికాలమే అనుకూలమైన సీజన్. సమ్మర్ వచ్చిందంటే చాలు వీటిని కాపాడుకోవడం మనకి ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎండ వేడిని ఇవి అస్సలు భరించలేవు. వీటిని మార్నింగ్ సన్లైట్లో అయినా, లేదంటే పార్షియల్ సన్లైట్లో అయినా, లేదంటే వేరే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి నీడలో అయినా పెట్టుకోవాలి. ఎండలో పెడితే మాత్రం ఎంత హెల్తీగా ఉన్న మొక్క అయినా సరే చనిపోతుంది. వాటర్ కూడా కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. అంటే సాయిల్ మాత్రం అసలు డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడు మాయిస్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఓవర్ వాటర్ కూడా చేయకూడదు. మార్చ్ వచ్చేసింది కాబట్టి మండే ఎండల నుంచి వీటిని కాపాడుకోవాలి. ఫ్లవరింగ్ అంతా అయిపోయింది, మొగ్గలన్నీ వాడిపోయాయి. మరి వీటిని ఎలా కాపాడుకోవాలంటే ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్గా తీసేయాలి. అసలు ఉంచనే కూడదు. అవి ఉంచితే మళ్ళీ మొక్క స్ట్రెస్కి వెళ్ళిపోతుంది. తను ఇప్పుడు రెస్ట్ తీసుకున్న టైం కాబట్టి కొంచెం వాటికి రిలాక్స్డ్ మోడ్లోనే వాటిని పెట్టాలి. అయితే పెస్ట్ కూడా అటాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొక్క కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి పెస్ట్ అనేది కొంచెం ఈజీగా అటాక్ అవుతుంది. పెస్టిసైడ్స్ని రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి. మన దగ్గర ఉన్న చామంతి మొక్కలన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి ఎండిపోయిన ఆకులైనా, లేదంటే వాడిపోయిన కొమ్మలు, ఇలా పువ్వులు వాడిపోతూ ఉంటాయి కదా, వాటిని మొత్తం కంప్లీట్గా తీసేయాలి. అయితే ఈ టైంలో ఒకవేళ మీరు కొత్త మొక్కలు కొనుక్కోనుకుంటే మాత్రం అసలు కొనకండి. వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఉన్న మొక్కలు మాత్రం మనం కాపాడుకోవాలి. ఇలా లీవ్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సీజన్ మారుతూ ఉన్నప్పుడు వీటికి కొంచెం స్ట్రెస్గా ఉంటుంది కాబట్టి లీవ్స్ అనేది మారిపోవడము, లేదంటే పెస్ట్ అటాక్ అవ్వడము, కొంచెం మొక్క డల్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అంటే తను రెస్ట్ కోరుకుంటుంది అని మనకి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ రకరకాల ఫర్టిలైజర్స్ చేసి వాటిని ఇబ్బంది పెట్టకండి. ఇలా కొమ్మలు, ఆకులు, లేదంటే ఇలా మొగ్గలు, పువ్వులు ఏమున్నా సరే తీసేయండి. మొగ్గలు కూడా ఉంచకూడదు. పువ్వులు పోస్తాయి కదా, ఎందుకు మొగ్గలు కట్ చేయడం అంటే అవసరం లేదు, ఇంకా చాలు. వాటికి ఇప్పుడు రెస్ట్ అవసరం కాబట్టి కంప్లీట్గా తీసేసి మట్టి కంపల్సరీగా లూజ్ చేసుకోవాలి. సాయిల్ కూడా మళ్ళీ చెప్తున్నాను, డ్రైగా ఉంచకూడదు. ఎందుకంటే మనం వింటర్ సీజన్లో డ్రైగా ఉంచాము, కానీ ఇప్పుడు మాత్రం డ్రైగా ఉంచకూడదు. ఇందులో తేమ ఎప్పుడు మనం మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎక్కువగా వాటర్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మొక్క కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి తను ఎక్కువగా వాటర్ కూడా తీసుకోవద్దు. ఇంకా మనం కొంచెం షేడీ ఏరియాలో పెట్టుకుంటాం కాబట్టి వాటర్ అంతగా అవసరం పడకపోవచ్చు. చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఈ టైంలో వీటికి యాఫిడ్స్ ఇంకా మీలీ బగ్స్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అంటే చిన్నటి నల్లటి పురుగులు ఇంకా తెల్లటి పురుగులు అటాక్ అవుతూ ఉంటుందన్నమాట. వాటిని కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే వాటి వల్ల కూడా మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి మొక్కని బాగా గమనించండి. ఇంకా వేరేది ఏదైనా పెస్ట్ ఉందా అని ఒకసారి గమనించి అవసరమైతే వాటిని తీసేయండి. ఇలా చిన్న మొక్కలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని కొంచెం కాపాడుకోవడం కష్టమేనండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంచెం డల్గా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ సీజన్ వరకు ఇవి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ తప్పదు, మనకు తెలిసినవన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇలా ఏవైనా సరే గడ్డి ఇంకా వేరే మొక్కలు ఉంటే వాటిని పెరగనివ్వకపోవడం మంచిది. ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే తీసేయండి. ఇలా ఎండిపోతూ ఉంటుంది కానీ పక్క నుంచి వాటి గ్రోత్ ఉంటుందన్నమాట. అంటే కొత్తగా బేబీ ప్లాంట్స్ అంటూ వస్తాయి. ఆ బేబీ ప్లాంట్స్ వస్తే మాత్రం మొక్క చక్కగా కోలుకుంటుందని మనం తెలుసుకోవాలి. ఇవి బాగా పెరుగుతాయని చెప్పేసి నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్స్, ఇంకా వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మాత్రం మళ్ళీ ఈ మొక్క కంపల్సరీగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అలాంటివి ఏమి ఇవ్వకపోవడం బెటర్ అనమాట. కొన్ని రోజులు వీటికి టైం ఇద్దాం. టైం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు అది చక్కగా కోలుకుంటుంది. నేను మట్టిని లూజ్ చేశాను. లూజ్ చేసి కంప్లీట్గా ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేశాను. అలా పెట్టడం వల్ల ఏదైనా సరే ఫంగస్ అయినా, లేదంటే చెడు బ్యాక్టీరియా అయినా సరే ఉంటే చనిపోతుంది. ఆక్సిజన్ కూడా చక్కగా రూట్స్ వరకు వెళ్తుంది. వెంటనే వాటర్ కూడా ఇవ్వకపోవడం బెటర్. ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటే ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇంకా నేను ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అవన్నీ కట్ చేశాను. మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే నేను కంప్లీట్గా ఆకులు మొత్తం తీయలేదండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం అలా ఆకులు మొత్తం తీసేస్తే నా మొక్కలు కొన్ని చనిపోయాయి. నేను అందుకే ఈసారి తీయదలుచుకోలేదు. ఎందుకంటే వాటి ఫుడ్ ప్రిపరేషన్ కోసం కొంచెం లీవ్స్ అనేది అవసరం కాబట్టి నేను అలా వదిలేశాను. ఇంకా లీవ్స్ అనేది మట్టి తగలకుండా ఉండడం కోసము తాడుతోటి ఇలా పైకి మొత్తం కట్టేశాను. ఈ మొక్క అయితే చక్కగా కొత్త బేబీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి. వాటితో పాటుగా మీలీ బగ్ అంటే వైట్ కలర్ పురుగు కూడా అటాక్ అయిపోయింది. వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీగా నీమ్ ఆయిల్ అయినా, లేదంటే అలోవెరా సొల్యూషన్ అయినా, లేదంటే
3G బయో ఎంజైమ్ అయినా ఏదైనా సరే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా సరే స్ప్రే చేయాలి. లేదంటే ఇంత చక్కగా హెల్తీగా పెరుగుతున్న కొత్త బేబీ ప్లాంట్స్ కూడా ఈ మీలీ బగ్ అనేది చంపేస్తుంది కాబట్టి వీటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వాటికి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఎందుకు సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, మీరు వద్దన్నారు కదా అని కొంతమంది డౌట్స్ రేస్ చేస్తారు. నేను ఇక్కడ ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నానో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో జస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను. కంపోస్ట్ తీసుకునేటప్పుడు కూడా అది చక్కగా డీకంపోజ్ అయితే తీసుకోవాలి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకుంటే మాత్రం ఫుల్లీ కంపోస్ట్ అయితే తీసుకోండి. స్మెల్ రానిది తీసుకోండి. కౌ మెన్యూర్ అయినా వర్మీ కంపోస్ట్ అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు. నేను దాదాపు ఒక 3 నుంచి 4 మొక్కలకి సరిపడా తీసుకుంటున్నాను. ఆ తర్వాత వేపపిండి తీసుకుంటున్నాను. వేపపిండి ఇవ్వడం వల్ల ఇందులో చెడు చేసే బ్యాక్టీరియా అంటే వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది. ఇంకా యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇంకా న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక మొక్కకి 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. కంపోస్ట్ అయితే ఒక మొక్కకి 1 గుప్పెడంతా తీసుకోవచ్చు. చాలండి, ఇంకేమీ తీసుకోవసరం లేదు. అంటే ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్స్, బోన్ మీలు, మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, వాటి అవసరం లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది రెస్ట్ పీరియడ్లో ఉంది కాబట్టి వాటికి ఇవన్నీ ఇవ్వకపోవడమే బెటర్. ఎప్పుడైనా సరే ఏ మొక్కైనా సరే వాటి గ్రోయింగ్ సీజన్లో ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ ఇవ్వాలి. మరి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఈ రెండిట్లు కూడా ఇవ్వకపోతే ఏమి కాదని కొంతమంది అడుగుతారు కదా. ఇవ్వాలండి, కుండీలలో పెరిగే మొక్కలు కదా, వాటికి బలం కావాలంటే మాత్రం వాటర్ కాకుండా వీటి అవసరం కూడా ఉంది. కొంచెం కొంచెంగా ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల మట్టిలో బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది. మొక్కలు అనేది చనిపోకుండా ఇవి కాపాడతాయి కాబట్టి చూసి జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన మట్టితో కవర్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు వీటి గ్రోయింగ్ పీరియడ్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు వీటి ఫ్లవరింగ్ పీరియడ్ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు వీటి రెస్ట్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఇలా డివైడ్ చేసుకోండి. మరి రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం వాటికి ఆ ఫర్టిలైజర్ ఇచ్చి ఈ ఫర్టిలైజర్ ఇచ్చి ఇబ్బంది పెట్టకూడదు కదా. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. కాకపోతే ఇవి బ్రతికి ఉండడం కోసం మాత్రమే మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తున్నాము. ఇవన్నీ మళ్ళీ మనం రిపోర్ట్ చేయాలనుకుంటే వర్షాకాలం వరకు వేచి ఉండాల్సిందేను. అప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు కావాలంటే తెచ్చుకోవచ్చు. వీటిని కూడా కావాలంటే రిపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ప్రూనింగ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు వీటిని ఏం డిస్టర్బ్ చేయకపోవడమే బెటరు. ఎండవేడి నుంచి వీటిని కాపాడుకోవాలి, లేదంటే మొక్కలు చనిపోతాయి. ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ ఇవ్వడం కంపల్సరీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓవర్ వాటర్ చేయకూడదు, అండర్ వాటర్ చేయకూడదు. వాటర్ చూసి జాగ్రత్తగా ఇవ్వండి. సాయిల్ కొంచెం మాయిస్ట్ ఉండేలాగా చూసుకోండి. డ్రైన్ హోల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. కాకపోతే బాగా స్ట్రాంగ్గా ఉన్న ఫర్టిలైజర్స్ మాత్రం ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల మళ్ళీ ఇవి మొగ్గలు వస్తాయి. మొగ్గలు వస్తే మళ్ళీ మొక్క డల్ అయిపోతుంది. ఇంకా ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మొగ్గలు మాత్రం అస్సలు రానివ్వకుండా చూసుకోండి. మొక్క డల్ అవ్వకుండా చూసుకోండి. ఫర్టిలైజర్స్ కూడా కొంచెం లైట్గా ఇవ్వండి. అంటే మరీ స్ట్రాంగ్గా ఇవ్వకుండా. మిగతా మొక్కలకు మనము ఫర్టిలైజర్ ఇస్తాం కదా, మిగిలితే అవి కొంచెంగా ఇవ్వచ్చు. వీటికంటూ స్పెషల్గా మనమే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ 4 నెలలు వీటిని కంప్లీట్గా రెస్ట్ తీసుకొనివ్వండి. చక్కగా నెక్స్ట్ సీజన్ వరకు అవి ఎనర్జీని తెచ్చుకొని ఇంకా సీజన్ అంతా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఈ పక్క నుంచి కొత్త బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా, వాటి నుంచి మళ్ళీ మనం కొత్త ప్లాంట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని తీసి పక్కన పెట్టాను. వాటిని మళ్ళీ నేను మట్టిలో అయినా, లేదంటే కోకోపీట్ అయినా, లేదంటే ఇసుకలో అయినా సరే పెడతాను. అవి ఎలా పెట్టాలో కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈసారి ఒక సాహసం చేయబోతున్నాను. లాస్ట్ టైం చామంతి మొక్కల్ని నేను గ్రౌండ్ ఫ్లోర్లో షిఫ్ట్ చేసుకున్నాను, కానీ ఈసారి చేయదలుచుకోవట్లేదు. పైన గ్రీన్ నెట్ వేద్దాం అనుకుని వీటిని ఇలానే పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ఉంటాయో అని. వీటి అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. వీడియోని ఇంతసేపు చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనుక ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.